హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మనకు సిఏపిఎఫ్ నుంచి వెళ్ళి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. అది బిఎస్ఎఫ్ వాళ్ళు అయితే ఇప్పుడు కండక్ట్ అయితే చేస్తున్నారు, అంటే నోడల్ గా. అంటే మనకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కదా, మనకు దాదాపు ఒక 20 డేస్ అయితే అవుతుంది. ఇంకా మనకు 20 డేస్ అయితే ఉండడం అయితే జరిగింది. బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐకి సంబంధించిన ఫిజికల్ రివ్యూ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు హైదరాబాద్ లో చంద్రయాన్ గుట్లో సెంటర్ అయితే పడుతుంది కదా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ హైదరాబాద్. దీనికి సంబంధించిన రివ్యూ వచ్చేసి మనకు ఏప్రిల్ 19, 2025 రోజు రివ్యూ అన్నమాట, అంటే నిన్న అన్నమాట. దీనికి సంబంధించి మాత్రం నేను మా ఫ్రెండ్ వచ్చేసి మేము వెళ్ళడం అయితే జరిగింది ఫిజికల్ కి. ఇద్దరు కూడా ఫిజికల్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇద్దరం కూడా రన్నింగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట. మేము ఏ విధంగా వెళ్ళాము, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి చంద్రయాన్ గుట్ట ట్రావెల్ ఏ విధంగా వెళ్ళాలి అనేది కంప్లీట్ గా ఈ రివ్యూ సంబంధించి, ఫిజికల్ కి సంబంధించిన రివ్యూ అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాబట్టి మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ మన ఛానల్ కూడా బూస్ట్ అప్ ఉంటుంది. అలాగే బ్యాచ్ కి ఎంతమంది పిలుస్తున్నారు అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్రౌండా లేకుంటే రోడా, ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు అనేది నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐకి సంబంధించిన ఫిజికల్ రివ్యూ అన్నమాట. ఈ కంప్లీట్ గా మనం చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి, తెలంగాణ నుంచి వెళ్ళి, ఇతర సంబంధించిన ఏదైతే డిస్టిక్ నుంచి వస్తారు కదా, ఫస్ట్ మనం సికింద్రాబాద్, అందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ఏ విధంగా ట్రావెల్ చేసుకోవాలి, వెళ్ళ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ప్రజెంట్ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇతర స్టేట్లకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అందరూ కూడా మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చుడుతోనే మీకు 8A బస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ బస్సుకు సంబంధించి మీరు ఏదైతే మెయిన్ ఎంట్రీ ఉంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బయటికి వచ్చుడుతోనే మీరు ట్రైన్ దిగుడుతోనే బయటికి వెళ్ళుడుతోనే మీకు బస్సులు అయితే ప్రొవైడ్ అయితే ఉంటాయి చంద్రయాన్ గుట్టకు డైరెక్ట్. దానికి సంబంధించిన బస్ నెంబర్ వచ్చేసి 8A ఉంటుంది మీద. అలాగే దానికి సంబంధించిన బోర్డు కూడా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి చంద్రయాన్ గుట్ట అనే పేరు ఉంటుంది, అదొకరు మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 8A బస్ అనేది ఎక్కండి. అందులో మనకు ఆర్డినరీ బస్సులు ఉంటాయి అండ్ మెట్రో సంబంధించిన బస్సులు కూడా ఉంటుంది. ఆర్డినరీ సంబంధించి చూసుకుంటే 35 రూపీస్ పర్ హెడ్, అండ్ మిగతా వేరే బస్సులు వచ్చేసి 45 రూపీస్. ఏది ఎక్కినా నో ప్రాబ్లం. ఇది 30 రూపీస్, ఇది 30 రూపీస్ ఒకటి, 45 రూపీస్ అది ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లలో ఏది ఎక్కినా కానీ నో ప్రాబ్లం, ఏదైనా అక్కడికి వెళ్తుంది. ఈ 8A బస్ అనేది మీరు డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చుడుతోనే సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట అనుర్రి, మీరు అక్కడ బస్సు ఎక్కుడుతోనే కండక్టర్ చెప్తే అతను అయితే తీసుకుని అయితే వెళ్తాడు. మీరు అక్కడ వెళ్ళుడుతోనే కొంచెం 10 కిలోమీటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సిఆర్పిఎఫ్ నుంచి వెళ్ళి ఇక్కడ చంద్రయాన్ గుట్టకు 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చంద్రయాన్ గుట్ట కాడ ఏదైతే బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ కాడ దింపుతాడు. బ్రిడ్జ్ కాడ నుంచి వెళ్ళి మళ్ళీ సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట ఏదైతే ఉంటుందో గ్రౌండ్ కాడికి, అక్కడికి 1 కిలోమీటర్ అన్నమాట. అక్కడి నుంచి మీరు బై వాక్ అయినా వెళ్ళచ్చు, లేకంటే 10 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే తీసుకున్నారు. 10 రూపీస్ మీరు 10 రూపీస్ ఇచ్చినా కానీ మీరు అక్కడ దింపుతాడు. అక్కడ ఏదైనా నో ప్రాబ్లం, బై వాక్ అయినా నో ప్రాబ్లం, లేకుంటే ఆటోలో 10 రూపీస్ ఇస్తే మాత్రం అక్కడికైతే తీసుకుని అయితే వెళ్తాడు అన్నమాట. ఇది సంబంధించి ఏదైతే మీరు ట్రావెలింగ్ చేయాలనుకున్నారో, ఇప్పుడు నెక్స్ట్ పోయే వాళ్ళు అయితే ఆ విధంగా అయితే వెళ్ళండి. ఇక నెక్స్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఎంట్రీ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డులో 6 o'clock అయితే ఇవ్వడం అయితే జరిగింది. 6 కాదు, మీరు అక్కడికి ఏదైతే సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట ఉన్నదో గ్రూప్ సి సెంటర్, మీరు అక్కడికి ప్రతి ఒక్కరు కూడా 4:30కి అయితే వెళ్ళి ఉండండి. అంటే నేను ఏంటంటే 3:30కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. 3:30కి వెళ్తే ఎవరు లేరు, నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఫస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ గేట్ కార్డ్ అనేది హై సెక్యూరిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరు సిఆర్పిఎఫ్ వాళ్ళు అలో అయితే చేయరు, అక్కడనే గేట్ కాడ కూకోమని అంటారు. లేకుంటే దాని ముందర ఆపోజిట్ ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో కూడా కూకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే కొందరు ఏదైతే లాంగ్ నుంచి వస్తారు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వాళ్ళు ఎక్కడ స్టే చేయాలంటే, మీరు అక్కడ ఏదైతే గ్రూప్ సెంటర్ సంబంధించి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, నేనైతే అక్కడనే స్టే చేయడం అయితే జరిగింది. ఏది మనకు టెంపుల్ సంబంధించి ఏదైతే మీరు బస్ దిగుతారు కదా, బస్ దిగు నుంచి ఇది సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట మధ్యలో ఒక కొండ మీద టెంపుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ టెంపుల్లో పడుకొని మీకు తెల్లారంగా వెళ్ళినా కానీ నో ప్రాబ్లం, లేకుంటే లాడ్జెస్ కూడా ఉంటాయి మనకు చార్మినార్ దగ్గర,
ఆ నియర్ బై మీకు లాడ్జ్లు కూడా ఉంటాయి, అక్కడ స్టే చేసుకోవచ్చు. ఇక ఏదైతే ఎంట్రీ చూసుకుంటే మాత్రం 4:30కి అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారు. అంటే మీ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో ఈ 3 తీసుకొని వెళ్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మిగతా ఏమి కూడా అవసరం అయితే లేదు. కంపల్సరీ ఆధార్ కార్డు అనేది తీసుకొని అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ కార్డు, మీ అడ్మిట్ కార్డు, 2 ఫోటోలు ఇవి అయితే సరిపోతుంది. మిగతా ఎటువంటి సర్టిఫికెట్ అయితే అడుగుతలేరు. ఇక ఎంట్రీ వచ్చేసి 4:30కి అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారు. ఎంట్రీ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఏదైతే 1 బై 1 కూర్చోబెట్టి మనకైతే ఎంట్రీ చేసిన తర్వాత 6:30 అయితే అవుతుంది. 6కి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే ఫామ్ ఇస్తాడో 3 ఫామ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 3 ఫామ్లు అనేది ఫిల్అప్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళైతే ఏదైతే ఎంట్రీ అయితే చేసిన తర్వాత ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆఫీసులో అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది ఏదైతే రన్నింగ్ సంబంధించి. 6:30కి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి మనకు ఆ తర్వాత ఏదైతే మనకు ప్రజెంట్ కాళ్ళకు అవి చిప్పులు పెడుతురు కదా, ఏదైతే సెన్సార్లకు సంబంధించి టైమింగ్కి సంబంధించి మీకు అన్నీ కూడా అడ్మిట్ కార్డ్ స్కాన్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డు మరి రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా స్కాన్ చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ జరుగుతుంది సిఆర్పిఎఫ్లో. చేసిన తర్వాత ఆ తర్వాత మీకు కాళ్ళకు 2 కాళ్ళకు సెన్సార్లు అయితే పెడుతున్నారు స్కాన్ చేసి. అలాగే చెస్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాడు. చెస్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత స్కాన్ చేసి సెన్సార్లు స్కాన్ చేసి మీకు మళ్ళీ లైన్లో ఊకబెట్టి కొద్దిసేపు ఆ తర్వాత 50-50 బ్యాచ్ అయితే తీస్తున్నారు. అంటే బ్యాచ్కి 50 మంది అయితే తీయడం అయితే జరుగుతుంది. 50 మంది తీసిన తర్వాత మళ్ళీ వెరిఫై అయితే చేస్తున్నారు అడ్మిట్ కార్డు సంబంధించి అన్ని. అంటే లిస్టులో పేరు ఉందా లేదా, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఒక లిస్టు. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా అన్నీ చూస్తారు. అన్ని వెరిఫై అయిన తర్వాత మిమ్మల్ని అయితే పక్కకైతే కూకైతే పెడతారు. దానికన్నా ముందు మనకు చాలామంది కూడా గ్రౌండ్ రోడ్ అని చాలామంది కూడా డౌట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది ఏదైతే సిఆర్పిఎఫ్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది గ్రౌండ్ కాదు, రోడ్ కాదు, గ్రౌండ్ రోడ్ అన్నమాట. ఏంటంటే మనకు ఇప్పుడు చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు వీడియోలో ఇట్లా మనకు ఏదైతే గ్రౌండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇట్లా స్ట్రేట్ లైన్ ఇది దాదాపు ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇది ఒక 200 మీటర్స్. ఇది ఒక మనకు 50-50 ఉంటుంది కావచ్చు, మ్యాక్సిమం 50 అట్లా. ఎగ్జాక్ట్లీ వేస్తలేనండి, అంత అంచనా ప్రకారం వేస్తున్నాను. నేను చూసిన ప్రకారం ఏంటంటే ఇది 200 అంతే. మనకు ఇది 150 ఉంటుంది కావచ్చు, ఇది ఒక 150 ఆ విధంగా ఉంటుంది. ఇది 150, ఇది ఒక 50-50 400 అనమాట టోటల్గా. ఇక్కడ చూసుకుంటే మాత్రం స్ట్రేట్ లైన్ ఉంటుంది. ఇది 150-200 ఎంత ఉంటుందో తెలియదు కానీ మ్యాక్సిమం అయితే అంత అనుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకటే స్ట్రేట్ లైన్. ఈ కర్వ్లు అనేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైతే అగ్నిపత్ ఆర్మీ ర్యాలీస్ ఉంటుందో ఆ విధంగా కాదు ఇది. ఈ గ్రౌండ్ అనేది ఇది గ్రౌండ్ కాదు, రోడ్డు కాదు అన్నట్టు ఆ విధంగా ఉంటుంది. ఈ కర్వ్లు అనేది చిన్నగా ఉంటుంది, ఈ సైడ్ కర్వ్లు. అండ్ ఈ స్ట్రేట్ లైన్ అనేది బాగా స్ట్రేట్గా ఉంటుంది, గ్రౌండ్ లెక్కనే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మాత్రం మట్టి కాదు ఇది. ఇది ఏదైతే రోడే మొత్తం కూడా రోడ్ అన్నమాట. ఈ సర్కిల్ అనేది రోడే సర్కిల్ లాగా ఉంటుంది. ఆ సర్కిల్లో మీరైతే కొట్టాలన్నమాట 4 రౌండ్స్. ఖచ్చితంగా 4 రౌండ్స్ అనేది కొట్టాలి. కానీ మొత్తం రోడ్డు ఇది కాళ్ళు లేవదు. ఎవరైతే మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసారో కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే కాళ్ళు అనేది లేస్తలేదు, కాళ్ళు పట్టుకుంటాయి. చాలామంది కూడా కాళ్ళు పట్టుకుంటానే, చాలామంది కూడా ఇంజూరీ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇది సంబంధించి రోడ్డుకు సంబంధించి రోడ్ అనేది క్లియర్ అయిపోయింది కదా. ఇది గ్రౌండు, దాంతోపాటు ఇది ఏంటంటే మనకి ఇక్కడ గ్రౌండ్ ప్లేస్లో దీని అనేది రోడ్ అనేది ఉండడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్ వినండి, ఓకే? విన్నారని అనుకుంటున్నాను. ఇదైతే గ్రౌండ్ సర్కిల్ 4 రౌండ్స్ అయితే వేయాలి. ఇది సంబంధించి రోడ్డుకు సంబంధించి డాంబర్ రోడ్ ఉంటుంది కదా, డాంబర్ రోడ్ లాగా ఉంటుంది. ఆ రౌండ్ 4 రౌండ్లు క్లియర్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు సెన్సార్లు అన్నీ కూడా కంప్యూటర్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఏదైతే సెన్సార్లకు సంబంధించి వాళ్ళు సపరేట్గా వస్తూ ఉంటారు బయట నుంచి వచ్చి వాళ్ళకు చిప్పులు పెట్టి ఇక్కడ ఒక మ్యాట్ ఎత్తారు. ఆ మ్యాట్ మీరు 4 రౌండ్స్ కొట్టేటప్పుడు మ్యాట్ మీద మీరు కాళ్ళని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే అప్పుడే మీకు కౌంట్ అవుతుంది. వాళ్ళు అన్నీ క్లియర్గా చెప్తారు, మీరు వెళ్ళిన తర్వాత అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో చూడండి అంతే. ఈ విధంగా చేసిన తర్వాత మిమ్మల్ని 4 రౌండ్స్ వేయమంటాడు. 4 రౌండ్స్ వేసిన తర్వాత మీరు బయట ఇక్కడికి రమ్మంటాడు, కూకున్న తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏ టైంలో కొట్టారు, ఇన్ టైంలో కొట్టిరా, ఎన్ని సెకండ్లలో కొట్టారు అన్నీ కూడా వాళ్ళకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ వేరేక్కడ తీసుకుపోతారు. సెలెక్ట్ కాని వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళని బయటకు అయితే పంపిస్తారు. ఇది సంబంధించి ప్రాసెస్. బ్యాచ్కి వచ్చేసి మనకు 50 మెంబర్స్ అయితే తీస్తున్నారు. అంటే ఒక బ్యాచ్కి 50 మందిని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు రన్నింగ్కి. 50 మందిలో మనకు 25 మంది దాకా మనకు క్వాలిఫై అవుతున్నారు. అంటే నేను ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. నేను నిన్న పోయినా కదా, నిన్న ఫస్ట్ బ్యాచ్ నాదే, ఫస్ట్ బ్యాచ్ నాదే.
అందులో ఫస్ట్ నేనే రావడం అయితే జరిగింది. నేను మా ఫ్రెండు. ఇందులో వచ్చేసి మనకు 50 మెంబర్స్ రిలీజ్ చేసిర్రు. ఇందులో మా బ్యాచ్‌లో అయితే 25 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నేను సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ కూడా చూసినాను. అందులో కూడా 25-30 మెంబర్స్ ఆ విధంగా అయితే సెలెక్ట్ అయితే అవుతున్నారు. అంటే సెలెక్ట్ అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకోవడం లేదు. ఎవరైతే ఇన్ టైమ్‌లో కొట్టినారో వాళ్ళనే తీసుకుంటారు. అది 30 మందినైనా గానీ, 50 మందినైనా గానీ, ఎంతమందినైనా కొట్టని. 50 మందికి 50 కొట్టినా గానీ 6:30 లోపు ఖచ్చితంగా కొట్టాలి. 6:30 ఇక్కడ 6:31 వచ్చిందనుకో, 61 ఇట్లా 0 వచ్చిందనుకో, ఇది కూడా నాట్ కౌంట్. మా బ్యాచ్‌లో ఒకనికి 6:31 వచ్చింది. వాడిని రిజెక్ట్ చేసిర్రు. అలా ఆ విధంగా అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా 6:30 లోపు కంపల్సరీ కొట్టాలన్నమాట. ఇక హైట్ వచ్చే ఆ విషయం చూసుకుంటే, ఏదైతే మీరు రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత హైట్‌కు సంబంధించి తీసుకొని వెళ్తారో 165 అందరూ కూడా ఉండాలి. చెస్ట్ వచ్చేసి 77, 82 ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది సంబంధించిన ఏదైతే బీఎస్ఎఫ్‌కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అండ్ మినిస్ట్రల్ ఏఎస్ఐకి సంబంధించిన ఫిజికల్ రివ్యూ వచ్చేసి చాలామంది కూడా క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి మీరు రన్నింగ్ కొట్టుడుతో మీకు జాబ్ అయితే వస్తలేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్‌లో చాలా హై మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. మినిమమ్ కట్ ఆఫ్ వచ్చేసి 80 అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరు కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ అంటే రన్నింగ్ కొట్టుడుతోనే జాబ్ అయితే రాదు కంపల్సరీ. ఎందుకంటే హై లెవెల్ సంబంధించిన పోస్ట్ కాబట్టి ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ కాండి. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్‌లో కూడా చాలామంది కూడా వెళ్ళిపోతున్నారు. ఓకేనా? ఇంకా ఎవరైనా ఏదైతే నెక్స్ట్ ఇప్పుడు వెళ్తారు కదా, మనకు దాదాపు మే ఫస్ట్ వీక్ రాక ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడైతే మీరు అడ్మిట్ కార్డు, అలాగే ఆధార్ కార్డు 2, 3 ఫోటోలు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్ కంపల్సరీ ఒరిజినల్. ఓకేనా? ఇది లేకపోతే చాలామంది కూడా ఫస్టే తీసేస్తున్నారు. ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది ఈ కంప్లీట్ ప్రాసెస్ కావడానికి ఒక 12 అయితే అవుతుంది. 1 o'clock అయితే బయటకైతే రిలీజ్ చేస్తున్నారు. ఏవైతే క్వాలిఫై అయిన వాళ్ళు. క్వాలిఫై కాని వాళ్ళు అప్పటిదప్పుడే మీకు ఒకవేళ 7కి రన్నింగ్ పెట్టిరనుకో 7:30 వరకు లిస్ట్ వస్తది. ఒక హాఫ్ అన్ అవర్ లిస్ట్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్తారు. క్వాలిఫై కాని వాళ్ళు బయటకి 7:30కి రిలీజ్ చేస్తారు. మీకు రిజెక్ట్ చేసి 7:30కి రిలీజ్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే 12-1 o'clock అయితే బయటికి పంపడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. అట్టే పోయి అక్కడ వేస్ట్ చేసుకున్నామని మీకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్. కాబట్టి 6:30 లోపు కొడతా అనే వాళ్ళు మాత్రమే గ్రౌండ్కి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఓవరాల్గా చెప్పిందంటే బీఎస్ఎఫ్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐకి సంబంధించిన రివ్యూ వచ్చేసి ఇదన్నమాట. మనకు ఓవరాల్గా మనకు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ యూట్యూబర్ ఇట్లా ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. నేను ఈ బీఎస్ఎఫ్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి ఫిజికల్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నది. దాన్ని కూడా క్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను కంప్లీట్గా చెప్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి. అండ్ ఫైనల్గా అయిపోయిందంటే జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.